జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్స్ లేటెస్ట్ 25వ వారం టీఆర్పీ రేటింగ్స్ చేసుకుందాం. సో లాస్ట్ వీక్ అయితే లేట్గా రిలీజ్ అయినాయి అనమాట. సో మరి ఈ వారం అర్బన్ ప్లస్ రెండు మార్కెట్స్ కలిపి చూసుకున్నట్లయితే ఏ సీరియల్కి ఎంత రేటింగ్ వచ్చిందో చూద్దాం. సో వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ ఫేవరెట్ సీరియల్ ఏంటో కింద కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. రాధమ్మ కూతురు సీరియల్ 2.97తో ఉందన్నమాట. ఇక సీతారాముడి కట్నం 3.95. ఇక ముక్కుపుడక సీరియల్ 4.05తో సరిపెట్టుకుంది. ఇక 3.89తో గుండమ్మ కథ సీరియల్. ఇక జాబిల్లి కోసం ఆకాశం వెళ్ళి 3.53తో కొనసాగుతుంది. ఇక 3.16తో జానకి రామయ్య గారి మనవరాలు. నెక్స్ట్ సూర్యకాంతం సీరియల్ 2.28తో ఉందన్నమాట. ఇక 1.96తో లీస్ట్ రేటింగ్లో శుభస్య శీఘ్రం సీరియల్ కొనసాగుతుంది. ఇక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ 2.59తో సరిపెట్టుకుంది. సో టైం చేంజ్ అయినాక ఈ సీరియల్కి డిసడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు రేటింగ్లో. ఇక మా అన్నయ్య సీరియల్ 4.01తో ఉంది. ఇక మధ్యాహ్నం స్లాట్లో హైయెస్ట్ రేటింగ్తో టాప్ 1గా ముక్కుపుడక సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈవినింగ్ స్లాట్లోకి వెళ్ళిపోయినట్టయితే నిండు నూరేళ్ల సహవాసం 6.37తో ఉంది. ఇక మేఘ సందేశం సీరియల్ 5.68తో కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇక 8.22తో పడమటి సంజయ రాగం ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్లో 7.15తో త్రినయని సీరియల్. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో జగదాత్రి సీరియల్ 6.79తో కొనసాగుతుంది. ఇక అమ్మాయి గారు సీరియల్ 6.38తో ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో నిండు నూరేళ్ల సహవాసం 6.37. ఈ రెండు సీరియల్స్కి కేవలం 0.01 డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఇక ప్రేమ ఎంత మధురం సీరియల్ 3.84తో సరిపెట్టుకుంది. సో ఆల్మోస్ట్ రేటింగ్ చాలా పడిపోయినాయని చెప్పొచ్చు. కాకపోతే అర్బన్ మార్కెట్స్లో మాత్రం 5.08తో మంచి రేటింగ్స్తోనే కొనసాగుతుంది. మరి వీటిల్లో మీ ఫేవరెట్ సీరియల్ అంటే కింద కమెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.